ఆయన సంరక్షకుడు, ఆయన కాపాడుతూ ఉంటాడు నిన్ను, నీ కుటుంబాన్ని. రోగం వచ్చింది అనుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. రోగం వచ్చింది, ప్రభువా వెళ్ళమంటావు లోపలికి. ఎవరనుకున్నావు? నా కొడుకు, నాకు మిత్రుడు వాడు, వాడికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, పో ఇక్కడి నుంచి. ఆవిడేమవుతుంది? అలాగే అయ్యా మీరు చెప్పారు కదా, వెళ్ళిపోతాం. ఇంకోటి దగ్గరికి వచ్చింది రోగం. మహాప్రభో ఏంటి వెళ్ళమంటారా? వెళ్ళు. నిజంగానా? అవును నిజమే, నేనే చెప్తాను, పో. అంటే మీ దగ్గరికి రావడానికి దేవుడు అనుమతి ఇవ్వాలి. మంచైనా చెడైనా, మేలైనా కీడైనా, ప్రతి దానికి దేవుని అనుమతి. అంటే ఆయనే కాపలాగా నిన్ను కాస్తున్నప్పుడు నువ్వు ఆయనతో మిత్రత్వం పెంచుకుంటే నీ కుటుంబం జోలికి, నీ జోలికి, నీ సంఘం జోలికి, నీ పట్టణం జోలికి దేనిని రానివ్వడు. శత్రుత్వం పెంచుకున్నావా, ఏం చేస్తాడు? విరోధం తెచ్చుకున్నావు అనుకో దేవుడితో విరోధం వస్తే ఆయన దేనికి అడ్డుపడ్డావు. అందుకే కుటుంబాలు కుప్పకూలిపోతుంటాయి, ఆర్థికంగా నలిగిపోతుంటాయి, ఎప్పుడు చూడని కష్టాల్లో కూరుకుపోతుంటాయి. కారణం ఎవరితో శత్రుత్వం? వాళ్ళకి తెలియదు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదండి ఎందుకు వస్తున్నాయి. దేవుణ్ణి ప్రేమించు, అప్పుడు ఆయనతో నీకు శత్రుత్వం ఉండదు. ఆయన్ని గస్తీ కాస్తాడు, పట్టణాన్ని కాపాడుతాడు. నువ్వేమీ అలర్ట్ ఉండవలసిన పని లేదు, ఆయన చూసుకుంటాడు నీకోసం. నువ్వు హ్యాపీగా పడుకో, ఆయన చూసుకుంటాడు నీకోసం. ఏది నీ దరిదాపులకు రానివ్వడు.